హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను తమిళనాడు స్టేట్ కృష్ణగిరి పక్కన కుందరపల్లి అనే విలేజ్కి అయితే వచ్చాను. ఈ సంత వచ్చేసి ప్రతి గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మంచి జాతి కోళ్ళు, నాటి కోళ్ళు, పందెం కోళ్ళు, పావురాలు, కుందేలు, అదేవిధంగా చిల్కముక్కు జాతి, షార్ట్ బీక్, ఇవి అన్నీ వచ్చేసి చాలా తక్కువ ధరలు అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి జనాలు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా దూరం దూరం నుంచి అయితే ఇక్కడ జనాలు వచ్చి కోళ్ళు తీసుకొని పోతారు. ఈ సంత వచ్చేసి కృష్ణగిరి నుంచి 7 కిలోమీటర్ల దూరం హుసూర్ పోయే దారిలో అయితే వస్తుంది. మీలో ఎవరైనా కృష్ణగిరి కుందరపల్లి సంతకి అయితే వెళ్ళాలనుకుంటే మీకోసం అయితే చాలా ముఖ్యమైన మాటలు చెప్తాను. ఈ గుర్తు పెట్టుకొని అక్కడ వెళ్ళండి. ఈ సంతలో మంచి కోళ్ళు రీసేలింగ్కి, బిజినెస్ పరంగా వేరే మీ లోకల్లో సేల్ చేసుకునే దానికి తెచ్చుకోవాలంటే మీరు గురువారం సాయంత్రం నుంచి అక్కడ ఉంటేనే రాత్రి అయితే మంచి కోళ్ళు వస్తాయి. రాత్రి మొత్తం వస్తానే ఉంటాయి, మంచి తీసుకోవచ్చు. లేకుంటే అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు ఎక్కువ అక్కడే తీసుకొని ఉదయం అక్కడే సేల్ చేస్తూ ఉంటారు. చాలా తక్కువ ధరలో, రేట్లు అయితే చాలా ఎక్కువ చెప్తారు స్టార్టింగ్లో, కానీ బేరాలు చేసుకుంటే మంచిగా అయితే సొగానికి సొగం అయితే బేరం చేసుకోవచ్చు. ఒక మనిషి వచ్చేసి ఒక పుంజు తీసుకొని వచ్చాడు, 32,000 చెప్పాడు, కానీ అది 4,000కి లాస్ట్ ఇచ్చిపోయాడు సంతలో. ఇట్లా ఉంటుంది అక్కడ. చెప్పేదానికి అయితే ఏమేమో చెప్తారు, రేట్లు ఎక్కువ చెప్తారు, కానీ మేము బేరాలు చేసుకునే దాంట్లో 1,500, 2,000 ఇట్లా చాలా తక్కువ ధరలో అయితే కోళ్ళు ఉంటాయి ఇక్కడ. మేము రీసేలింగ్ కూడా బాగా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, పోయి రాత్రి ఎవరైతే 3 గంటల నుంచి లేకుంటే 6 గంటల నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మంచి కోళ్ళు తెచ్చుకోవచ్చు. బాగా సంత కాబట్టి మంచి కోళ్ళు చెక్ చేసుకొని తీసుకోండి. డ్యామేజ్ కోళ్ళు కూడా వస్తాయి, ఇంకా మంచి కోళ్ళు కూడా వస్తాయి. బాగా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి. ఇక్కడ సిస్టమ్ ఎట్టా అంటే ఎవరైతే గేట్ దగ్గరే బ్యాగ్ తీసుకుంటారో ముందు వాళ్ళదే అది కోడి, వాళ్ళు బేరం చేసుకొని ఆ బ్యాగ్ వదిలిపెట్టేదాకా మేము అవి తీసుకోలేము. ఎక్కువ అక్కడ లోకల్ వాళ్ళు గ్రూప్ కట్టి గేట్ దగ్గరే అయితే కోళ్ళు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి అయితే మేము తీసుకోలేము. అందుకోసం అయితే మేము పోయేటప్పుడు 4-5 ఫ్రెండ్స్ కలిసి అక్కడ వెళ్తే బాగుంటుంది కోళ్ళు తీసుకునే దానికి. ఇంకొక మాట గమనించండి, అదర్ స్టేట్స్ నుంచి, కర్ణాటక అయినా ఆంధ్ర అయినా వేరే స్టేట్స్ నుంచి ఎవరైనా వస్తే రేట్లు అయితే ఎక్కువ చెప్తారు. చూసి మనిషికి చూసి, లోకల్ వాళ్ళకైతే రేట్లు వేరే విధంగా చెప్తారు. అందుకోసం అయితే మేము బేరాలు చేసుకునే దగ్గర కొద్దిగా చూసి బాగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని పట్టుకొని తీసుకొని పోతే అక్కడ బేరాలు బాగా అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు దాకా అయితే మీ సపోర్ట్ నాతో ఉంటుందో అప్పుడు దాకా అయితే ఇలాగే పెద్ద పెద్ద సంతలకి పోయి తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక పోయి వీడియోస్ అయితే రెగ్యులర్గా చేస్తాను. మైత్కూర్ సంత వీడియోస్ అయితే రెగ్యులర్గా ప్రతి వారం అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. మీలో ఎవరైనా ఆన్లైన్లో కోళ్ళు సేల్ చేయాలంటే స్క్రీన్ మీద స్టార్టింగ్లో మొబైల్ నెంబర్ కనపడింది కదా, దాని మీద అయితే వాట్సాప్లో 2 ఫోటోలు, ఒక చిన్న వీడియో అయితే పంపించండి. సేలింగ్ వీడియోస్ కూడా నేను పెడతాను ఛానల్లో. మన ఛానల్ ద్వారా ఏమైనా మీరు నష్టపోతే మా ఛానల్కి అయితే ఎటువంటి సంబంధం లేదు. మీరు వీడియో కాల్లో చూసుకొని మీకు ఈ కోళ్ళు నచ్చితేనే, మీకు ఎలాంటి డౌట్ లేకుంటేనే కొనండి కోళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, నాకు తెలుగు అయితే సరిగా రాదు, తెలుగులో ఏమైనా మిస్టేక్లు ఉంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, స్క్రీన్ పై కనపడుతున్న పెట్ట వచ్చేసి కన్నె పెట్ట, పుంజు మాదిరిగా ఉన్నది, 4 కేజీలు వెయిట్, 12,000 రూపాయలు చెప్పారు. 6,500కి అయితే ఫైనల్ బేరమైంది. వేరే వాళ్ళు తీసుకున్నారు అక్కడ తమిళనాడు వాళ్ళే. వీడియోలో కనపడుతున్న పుంజు వచ్చేసి టాప్ క్వాలిటీ కలిగిన మంచి హెడ్, టైర్ కూడా బాగున్నది క్వాలిటీ. 10,000 చెప్తున్నారు, 6,500 అయితే బేరం చేసుకున్నారు. 6,500కి బేరం చేసుకున్నారు. ఈ వీడియో వచ్చేసి నైట్ టైం అయితే తీసాను. ఇక్కడ పందెం కోళ్ళు ఉండేవి, కానీ రేట్లు అడగాలంటే ఓనర్లు ఎక్కడ ఉన్నారో ఎవరో తెలియట్లే. అందుకోసం అయితే నేను ఎక్కువ అయితే రేట్లు అడగలే. ఎట్లా ఉంటుంది మార్కెట్ అయితే చూపిస్తూ ఉండ. కొద్ది మందికి అయితే రేట్లు అడిగాను ఉదయం, అది ముందు వీడియోలో చూడొచ్చు. నైట్ టైం చూడండి వ్యూ ఎట్లా ఉండదు కోళ్ళు.
ఇక్కడ మార్కెట్లో వచ్చేసి చేపలు కూడా వచ్చాయి, రకరకాల చేపలు, దానికి సంబంధించిన ఫీడ్ ఇవి అన్నీ వచ్చాయి ఇక్కడ మార్కెట్లో. బాగా గ్రాండ్గా అయితే షాప్ పెట్టాడు, బాగా చాలా బ్యూటిఫుల్ ఉంది. నైట్ టైం అయితే లైటింగ్ మొత్తం పెట్టి ఎక్సలెంట్గా ఉన్నది. ఇది ఇప్పుడు చూస్తున్న వీడియో వచ్చేసి డే టైంలో మార్నింగ్ రేట్లు కనుక్కుందాం. ప్రైస్ ఎంతనా పుంజు? ఇది ఎంతనా ప్రైస్? 3000. కేజీ ఎంత? కేజీ 450 to 500. నా 4 రెగ్యులర్. మేల్ ఎంత? ఫీమేల్ ఎంత? మేల్ 500, ఫీమేల్ 400 to 450. अस्सलाम वालेकुम. कितना है केजी मुर्गी? ये बेचते नहीं हम, लेने जाते हैं. यहाँ कितना चलता है बाजार में किलो? 450, 400. मुर्गा कितना है? मुर्गा 500, 550. प्राइस 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 रेट ರೇಟಾ 5000 5000. మరి ఎర్తి పోడ్తా సందనే అలా మేల్ ప్రైస్ ఎంత? 6000. ఎవరిదేనా పుంజు? అయితే 10,000. ఏం ప్రైస్ కోళ్ళు? ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర నుంచి 3000 కాడ నుంచి 5000, 6000 వరకు ఉన్నాయి. 3000 కాడ నుంచి 5000, 6000. ఏ ఊరు నుంచి వస్తారా మీరు? తెలంగాణ కర్నూలు నుంచా? ఇక్కడ సేల్ చేస్తారా? ఇక్కడ నుంచి తీసుకుంటారా? ఇది ఎంత పడుతుందా? 4000. పుంజు ఎంతకి అడిగినారు? పుంజు ఎంతకి అడిగినారు?
7,000 అడిగినారా? వాళ్ళు ఎంత అడుక్కోండి కదా. రేట్లో ఏం రేట్ చెప్తారు? 10,000 5,000 అడిగినా కూడా ఇచ్చేస్తారు బేరం చేసుకుంటే. ప్రైస్ ఎంత? ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ రూపంలో ఎట్లా ఉన్నది వీడియో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.